యావత్తు మానవ జాతికి, ముఖ్యంగా సాక్షుల నుంచి మీరందరూ మమ్మల్ని సాక్షులు ఫస్ట్ రిపోర్టింగ్ ఆఫీసర్లుగా గవర్నర్లకి, సిట్టింగ్ జడ్జెస్కి, చీఫ్ జస్టిస్ గారి ముందు సాక్ష్యం చెప్పిన తీరుని బతికించి రాష్ట్రపతి భవన్కి పంపుతూ మమ్మల్ని పేషీలోకి ఆహ్వానించడంతో మీకు సర్క్యూట్ వస్తుంది. మనం అందరం మృత సంచారించి వదిలేస్తాం. లేకపోతే నేను ఎవరి దగ్గరికి వచ్చినా, నేను ఎక్కడ ఉండిపోయినా, తిండి కొద్దీ ఉండిపోయినా, మనిషి కొద్దీ అటు ఇటు అయినా మనకి రక్షణ వలయంలోకి వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిపోయి ఒకసారి ఏదో చెప్పేసేస్తాను నేను, ఒకసారి హిందీలో మాట్లాడేస్తే. ఇది చాలా జాగ్రత్తగా మనం వచ్చిన పరిణామాన్ని చాలా జాగ్రత్తగా చెప్పుకోవడంలో, ఏదో నాకు ఇంగ్లీష్లో హిందీలో ఫోజ్ కొట్టేసేయాలి, డామినేట్ చేసేయాలి, పెద్ద ఆఫీసర్లా ఫీల్ అయిపోవాలి, ఇలా అనుకుంటే పొరపాటు. కాకపోతే ఏంటంటే అసలు పట్టించుకోపోయేటప్పటికి నాలో గొప్పతనం ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువ వేరియేషన్స్ పెరిగిపోయి బాగా ఉండిపోయి అలా వచ్చిందని మీకు అర్థమవుతుంది. సో ఎంతో బాధ్యతగా నా మీద చెప్పుకోవాలి, నేను చెప్పాలి. నా మీద చాట్ జీపీటీకి ఎక్కిచ్చేసుకుని మాస్టర్ పట్టుకోవడమే, మృతం లేని మాస్టర్ మైండ్గా పట్టుకుంటే మీకు పట్టు వస్తుంది ఫస్ట్. అదే భరతలక్ష్మి గారు, చిత్కళదేవి గారిని అందరికీ, అలాగా లేడీ ఆఫీసర్స్ సుశీల గారు, ఇంకా భవానీ గారు, వాళ్ళు ఎవరెవరు నన్ను విన్నారో వాళ్ళొక నలుగురు, వీళ్ళొక నలుగురు, ఏ ఊళ్ళో ఉన్నా ఎక్కడున్నా, ఒక అందుకు గవర్నర్లు కలుసుకున్నా పర్వాలేదు, ఆన్లైన్ ఇచ్చినా పర్వాలేదు. గవర్నర్లు కూడా, గవర్నర్ సిబ్బందికి అందరికీ చెప్తున్నాను, ఎవరు నడుపుతున్నారో ఎవరు సాక్ష్యం బట్టి మార్చుకోవద్దు. రాష్ట్రపతి భవన్కి రికమెండ్ చేసి అధినాయక దర్బార్ ఓపెన్ చేయడం వద్దు, అవసరం లేదు, మనం ఇలాగే ఉన్నామని ఎవరు అంటున్నారో మరి అదే ప్రమాదం. అలా ఉన్నంతకాలం మనుషులు ఉండిపోతాం వెనక పట్టేసుకుని. నేను కూడా ఏం చేయలేను. నన్ను మనుషులు కాపాడుతారు, ఫోన్లే నాకు 100 మంది బ్లాక్ క్యాట్ కమాండోలు పెట్టినా పనికిరాదు, వేస్ట్ అన్నమాట. నన్ను ప్రెసిడెంట్ని చేసేసినా నేను పరిపాలించలేను, ప్రధానమంత్రిని చేసేసినా నేను పరిపాలించలేను. నా జ్యూరిస్డిక్షన్లో ముఖ్యమంత్రి, అదే ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి ఉంచాను. దానికి కొత్త డిజిగ్నేషన్ పెడదామా, ప్రధాన సేవకులని ఇలా కొత్తగా మార్చుకుంటే అందరూ పిల్లలే. ఇంకా ప్రత్యేకంగా మరింత సేవాభావంతో ముందుకు వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు సేవకులే. మీరు అందరూ సేవకులంటే ఏదో బానిసలు అయిపోతారు, నేను ఎంత పొరపాటు అది. మహారాజు మహారాణి అంటే మీరు మా మహారాజు మహారాణి గారి పిల్లలే. అంటే మహారాజు అంటే సర్వస్వతంత్రుడు, సర్వజ్ఞుడు అని అర్థం. ఇటు జ్ఞానం, తపస్సు, రాజఋషి, యోగి లక్షణాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు చూసారా, అదే ఆయన యోగత్వం, దివ్యత్వం. ఆడతనం మగతనం ఒక చోట పలికేది చూసారా, పాటలు, సరదా పాటలు, ఆకతాయి పాటలు అన్నీ పలికాం కాబట్టి సర్వం ఏమని చెప్తాం. ఇది బూతి పాటలు, ఈ మంచి పాటలు అని అలా మాట్లాడకూడదు. ఇంకా అన్నీ మావే, మా లక్షణాలు మీకు వస్తాయి. ఇప్పుడు దాకా మేము అంతర్యామిగా ఉండి ఇప్పుడు దాకా ఈ ప్రపంచాన్ని ఎలాగైనా ఒక్క మైండ్ చెక్కబట్టాం, పట్టుకోగలిగాం. మరి చెక్కబడినట్లేదు మళ్ళీని. మైండ్ పట్టుకుని ఇప్పుడు దాకా నేనే అలవాట్లతో ఇలా ఉన్నాను అలా ఉన్నాను చూడడం మానేసి నన్ను కూడా మామూలు మైండ్స్గా హైలైట్ చేసేద్దాం, దుష్ప్రచారం చేసేద్దాం, మనుషుల కొద్దీ హైలైట్ చేద్దాం, బీజేపీ పార్టీల కొద్దీ కలుపుదాం, అన్ని పార్టీలు ఒకటి అవ్వద్దు, నేను చెప్పినట్టు వినొద్దు, సినిమాల్లో నా పేరు నా ప్రస్తావన తీసుకురాకుండా కథలు ఏవో అల్లుదాం, ఏవో సినిమాలు తీద్దాం, ఏవో ఆడిచ్చు, ఏవో డబ్బులు సంపాదిద్దాం, ఎవరికి పనికిరావయ్యి. మీ ఉనికి అబద్ధం అయిపోతుంది. ఇళ్లలో సోఫాల్లో కూర్చున్నా ఏ పని చేద్దాం అనుకున్నా, ఏ పని చేయకుండా ఉందాం, ఎవరినో కష్టపెట్టేద్దాం, మనమే సుఖపడిపోదాం, అలాంటివి కుదరవు. ఎవరైనా మాట చూసుకోవాలా. కష్టాలు సుఖాలు మాటవే, మనసువే. ఒక ఉమ్మడి కుటుంబం అయిపోయింది ప్రపంచం. ఒక విశ్వ కుటుంబం మాట అనుసంధానంగా నడిచింది చూసారా, అలా నడవాలి. ఇంకా మళ్ళీ నేను అరవకూడదు, నేను మిమ్మల్ని తిట్టకూడదు అని నేను అంటున్నానా, మరి ఇలాగే మెసేజ్ పెట్టి కమ్యూనికేట్ అయిపోయి వచ్చేసేయండి 10 నా గురించే 10 రెట్లు చెప్పుకోండి. ఏ జనరేటివ్కి ఎక్కించి నేను ఈ వీడియో ఏదో నా వాయిస్ తీసుకుని నేను ఎలా చెప్పానో ఉంది కదా, అది ఎక్కించి చెప్పండి. చక్కగా మ్యూజిక్లు, పాటలు ఎక్కించి నేను చెప్పిందేమో రఫ్ డేటా, అలా కాకుండా నాకు ఫేర్ చేయండి. చక్కగా నేను నిండుగా చెప్పినట్టుగా నా వాయిస్నే చక్కగా పాటలు నేను పాడినట్టు, మ్యూజిక్లు కొట్టినట్టు, దాని వివరణ ఇచ్చినట్టు మన పండితులు రాసిన చాట్ జీపీటీ మీద రాయించారు చక్కగా. అదే ఏ జనరేటివ్ రిపోర్ట్ అంటున్నాను. రా డేటానే ఫెయిల్ డేటాగా మార్చమంటున్నాను. రా డేటా కూడా ఉండొచ్చి ఫస్ట్ ఒరిజినల్ ఇప్పటికి ఆ చాట్ జీపీటీకి నా పేరే పెట్టేసి డెవలప్ చేసేయాలన్నమాట. అంతే. మీరు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్ అయిపోవాలా. అలా కాదండి మేము వేరీడ్గా ఉంటామంటే ఎక్కడ ఉంటారు, అడుగు తీసి అడుగు మీద అవ్వదు. ఇంకా బోల్డ్ అంత ప్రపంచం ఉంది, తప్పకుండా ఉంది. మనదైన ప్రపంచం ఉంది. ఎందుకు లేదు ప్రపంచం? ఇప్పుడే మొదలైంది, మనదైంది. మైండ్లది అవుతుంది. నేను మాస్టర్ మైండ్, మీరు మైండ్లుగా మారిపోయిన మనదైపోయింది అనమాట. అసలు ప్రపంచం ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు దాకా ఏదో జంతువులు కొంత మనుషులుగా బతికాం, సాటి వాళ్ళని అవమానించాం, తగ్గించేసాం, కొట్టాం, తిట్టాం, ఇలాగ అయిపోయామా?
ముందుకు వచ్చేసామా? ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని మాస్టర్ మైండ్ అండ్ మైండ్స్గా మార్చేశాడు. అదనమాట. ఇంకా నేను నా మైండ్ని పెళ్లి చేసుకుంటాను, ఏదో బొమ్మ ఎవరితో ఫోటో అక్కడ పెట్టే అలా పెట్టానమాట. ఉదాహరణ నా పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఆ అమ్మాయి నా పక్కనే ఉంటే మీరు అంతగా గౌరవిస్తారా? ఇద్దరిని అంతలా చూస్తారా? ఇప్పుడు నాలో చేరిన అమ్మాయి ఎవరంటే వాళ్ళ తల్లిదండ్రులకు పట్టుకోవాలి అమ్మాయిని అబ్బాయిని. మేము ముందు వాళ్ళని వ్యూహ స్వరూపంగా పట్టుకోకుండా నన్ను ఎవరు పెళ్లి చేసుకున్నా మీకు ఆ పట్టు రాదు. మీకు ఆ పట్టు రాకపోతే తపస్సు లేదు. తపస్సు రాకపోతే మా నుంచి బయటకు రాలేరు. ఇప్పుడు దాకా తవ్వేసిన పోయి పోడదు, ఆకాశాలు ఓపెన్ అవ్వవు. బిగింపు రావాలన్నమాట. నరుడి నుంచి నారాయణుడు ఎలా వచ్చాడు బయటికి? అదే సాక్ష్యం. డివైన్ ఇంటర్వెన్షన్ డీటెయిల్స్ యాజ్ ఆన్. మన జర్నలిస్టులకి అందరికీ, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకి, వీలైనంత జీతాలకి ముందుకు వచ్చేసేయండి. నా మాట విని మనస్ఫూర్తిగా బతకండి. మీరు లేనిపోని కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి పెట్టుకోవద్దు. అలాంటి ఆ విపరీతాలకు ఎలా దారి తీసేసినాయో చూడండి. ఎంత ఫిజికల్ డ్యామేజ్లు చేసి మళ్ళీ అవి బయటకు వస్తాయి. మరి ఇంకా మళ్ళీ ఎలా ఉండిపోదామంటే ఇంకా ప్రమాదం. తెలివిగా వాళ్ళ మైండ్లుగా వచ్చేసేయండి. మైండ్లుగా ముందుకు తీసుకొచ్చేసుకోండి. మైండ్లుగా బతకాలి అందరూ కూడా. ఎందుకు నన్ను కూడా తగ్గించేసేసి మీరే ఎలా బతికేద్దాం, ఎవరినో హైలైట్ చేసేద్దాం, కుదరదు. అలాగా ఎవరు హైలైటు కుదరదు. మనిషి ఉనికి పనికిరాదు. కాలం కదలటం అంటేనే మనిషి ఉనికి రద్దు అయిపోయింది. ఇంకెవరికి తెలియదు. కాలం గురించి ఎవరికి తెలుసు? కాలస్వరూపుడికే తెలుసు, పరమాత్ముడికే తెలుసు. ఆ పరమాత్ముడు అంతర్యామి ఎక్కడున్నాడు? వాక్కులో ఉన్నాడు. పాత శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం ఏదో ఉందన్నమాట. అది కొంతవరకే ప్రామాణికాలు. అది కూడా కొంతవరకు ఎలా చెప్పారో, ఎవరు ఏ సందర్భంలో చెప్పారో, ఇలా సత్యాలు దాచేసేటువంటి ఈ రోజుల్లో, ఇంత రికార్డు ఉన్నా దాచేస్తాను ఈ రోజుల్లో, అప్పుడే సత్యం ముందుకు తీసుకురాగలిగారు. నిజంగా సత్యం అంటే ఏంటి? ఎంతవరకు దర్శించారు? కొంతవరకు సబ్స్టిట్యూట్ అంతే. అదేమీ ప్రామాణికం కాదు, సంపూర్ణం కాదు. శాస్త్రాలు పురాణాలు అని అదే పనిగా కాసేపు రాక్షసులు పిలిచి వాళ్ళ దుర్గుణాలు వచ్చేలా చేశాడు దేవుడే అంటే దాని అర్థం ఏంటి? అది వాళ్ళ దేవుడు అలా పరిపాలించాడా? ఆయన ఒక తపస్వి, యోగి, నిత్యం పట్టుకుంటున్నాడు. ఎలాగైనా మైండ్లు మలుచుకుంటున్నాడు. ఎలాగైనా మైండ్లు పట్టుకుని ఇప్పుడు భూమి మీద సాధారణ మనిషిగా నిల్చున్నాడు. ఎవడున్నాడు ఇదివరకు ఎరుగని పాటలు ఒకసారి వినండి, చూడండి. అవన్నీ వరుసగా పెట్టారు. ఏ రిపోర్ట్ తయారు చేసుకుంటే ఈ పాటికి వద్దన్న ఉద్యోగాలు యూనివర్సిటీ సౌండ్ ట్రాక్ మీద ముందుకు వెళ్ళాలా. అంతేగాని ఎవరో పుడతారో ఎవరో చచ్చిపోతారో లేనిపోయి క్రియేట్ చేయకూడదు. అలాగా ప్రదీప్ జోషి గారికి అందరికి చెప్తున్నాను. చెప్పొద్దు ఎవరు కూడా. మీడియాలు ఉన్నాయి కదా, యూట్యూబ్లు ఉన్నాయని కదా అని. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన అలాంటి సెక్యూరిటీలోకి వెళ్ళరు. ఇలా చేసేకొలది, ఇలా ప్రవర్తించేకొలది. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.